హాయ్ వీవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య మ్యాచ్లో మొత్తానికి కేకేఆర్ విజయాన్ని అయితే సాధించింది. కేకేఆర్ లాస్ట్ రింకు సింగ్ అండ్ రమన్దీప్ సింగ్ ఇద్దరు కలిసి మంచి లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ని అయితే ఫినిష్ చేసేదాకానే వెళ్ళారని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. గైస్, మొన్న SRHలో ఒక రికార్డు, ఢిల్లీలో ఒక రికార్డు చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియోలో క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది, దయచేసి ఏమనుకోవద్దు గైస్. సో అభిషేక్ శర్మ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. 16 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు కదా, సో దాన్ని క్రియేట్ చేసుకున్నాడు. పాత రికార్డ్ ఏదైతే ఉందో దానికి కొంచెం ముందరకు వచ్చి 15 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీతో సంయుక్తంగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కేఎల్ రాహుల్ కూడా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. బర్త్డే రోజే 2 times హాఫ్ సెంచరీ చేసినటువంటి మొదటి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్న ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయింది కదా, సో ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో కూడా ఒక రికార్డ్ అయితే క్రియేట్ అయింది. ఆ రికార్డ్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసుకోవడం ద్వారా వరుణ్ చక్రవర్తికి 200th వికెట్. ఈ 200th వికెట్ అనేది 55 మ్యాచెస్లోనే 55 ఇన్నింగ్స్లోనే వరుణ్ చక్రవర్తికి రావడం జరిగింది. ఆయన కంటే ముందున్న వాళ్ళల్లో హర్షదీప్ సింగ్ ఉన్నాడు. 51 ఇన్నింగ్స్లోనే తనకి ఈ ఫీట్ అయితే అందుకున్నాడు. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది. ఫీల్డింగ్ ఎంచుకున్న విధానానికి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది గైస్. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ అయితే ఎంచుకుంది. సో వాళ్ళకి తీసుకున్న నిర్ణయానికి స్టార్ట్ అయితే మంచిగానే వచ్చింది. పవర్ ప్లే ముగిసే సమయానికి స్కోరు 63 అలా ఉండింది. బట్ 81 రన్స్ వరకు ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది. యశస్వి జైస్వాల్ ఫస్ట్ 39 రన్స్కి అవుట్ అయిన తర్వాత ఎప్పుడైతే వైభవ్ సూర్యవంశీ కూడా 46 రన్స్ వేసి అవుట్ అయ్యాడో మొత్తం పేక మేడలా కోల్పోయాయని చెప్పుకోవచ్చు వికెట్స్ అయితే. ధ్రువ్ జురెల్ మరొకసారి పూర్ ఫామ్ 5 అండ్ రియాన్ పరాగ్ 12 రన్స్ అయితే చేశాడు. రియాన్ పరాగ్ 12 రన్స్ చేయగా అంతో ఎంతో 20+ రన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత టోటల్గా 159 రన్స్ వరకు అయితే ఇన్నింగ్స్ని అయితే లాక్కరాగలిగారని చెప్పుకోవచ్చు. ఇక వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి తలా 3 వికెట్లు పంచుకోగా సునీల్ నారాయణ్ 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఎక్స్ట్రాస్ 13 ఇచ్చారు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన కేకేఆర్కి ఆదిలోనే ఎదురు దెబ్బ. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్ టిమ్ సిఫర్ట్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో 19 రన్స్ చేయగా ఈ మ్యాచ్లో అయితే గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. జాఫర్ ఆర్చర్కి వికెట్ అయితే రావడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఓవర్లోనే అజింక్య రహానెకి కూడా గోల్డెన్ డక్గా వెనుదిరిగిన తర్వాత స్కోర్ అప్పటికే 5 దగ్గర నుంచి వికెట్ల పతనం స్టార్ట్ అవుతూనే వచ్చింది. కానీ 2 వికెట్స్ పడి కష్టాల్లో ఉన్న తరుణంలో ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు. వికెట్స్ చేతిలో పెట్టుకొని రన్ రేట్ని చెక్లో పెడుతూ ఎక్విల్ 6 బౌండరీస్ అయితే సాధిస్తూ వచ్చారు. అయితే 6 వికెట్స్ పడిన తర్వాత రింకు సింగ్ అండ్ ముకుల్ చౌదరి
ఇద్దరు కలిసి మ్యాచ్ని ఫినిష్ చేశారని చెప్పుకోవచ్చు. రింకు సింగ్ 55 రన్స్ వేయగా ముకుల్ చౌదరి 29 రన్స్ అయితే చేశాడు. అండ్ 23 రన్స్ అయితే రమన్దీప్ సింగ్, అదేవిధంగా రోమన్ పౌల్ మాత్రం 10 రన్స్ అయితే చేశారు. బట్ 27 రన్స్ మాత్రం క్యామరన్ గ్రీన్ దగ్గర నుంచి వచ్చాయి. ఆ స్మాల్ క్యామియోస్, స్మాల్ పార్ట్నర్షిప్స్ కూడా హెల్ప్ చేశాయని చెప్పుకోవచ్చు ఈ ఇన్నింగ్స్కి. ఇక వీళ్ళ సైడ్ నుంచి హర్షదీప్ సింగ్, యూజీ చహల్ అండ్ మిగతా వారికి ఒక్కొక్క వికెట్ వస్తే జడేజా మాత్రం 2 వికెట్స్ తీసుకొని 8 రన్స్ మాత్రమే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. దట్స్ ఇట్. సో 7 మ్యాచ్ల్లో 6 ఓటములు కొని తెచ్చుకొని ఒక మ్యాచ్ అయితే మొత్తానికి గెలిచింది. పాయింట్ టేబుల్స్లో కొంచెం పైకైతే వచ్చింది. 9th ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఎంఐ 10th ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది. ఎంఐని కిందకి నెట్టేసింది కేకేఆర్. ఈరోజు గుజరాత్ వర్సెస్ ఎంఐ మధ్య మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.